అండి, ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి, అంత ఈజీ కాదు. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇదిగోండి పన్నీరు ఇప్పుడే వేయించుకున్న జీడిపప్పు కాజు పన్నీర్ కర్రీ పుల్కాలోకి చేస్తున్నా. ఓకేనా? అలానే ఇదిగోండి బఠానీ మసాలా దినుసులు అలానే వెయిట్ చేయండి. అలానే బిర్యానీలో వెజ్ బిర్యానీలో కావాల్సిన ముక్కలు పుదీనా అన్నీ రెడీ చేసుకున్నా. ఇవన్నీ ఇప్పుడు దేనికి చేస్తున్నా అనుకున్నారు? చెప్పే కదా, ఈరోజు పార్టీ హాల్లో ఫంక్షన్ ఉంది, బర్త్డే ఫంక్షన్. వాళ్ళకి స్పెషల్గా చేసిమన్నారు. ఏముంది, డబ్బులు పడేస్తే పనులు చేస్తారు కదా అనుకుంటే అసలుకే ఎంత బాగా చేసినా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి. ఇక వాళ్ళకి అప్పచెప్పేస్తే ఇంకా మిస్టేక్స్ ఉంటాయి. సో అన్నీ నేనే దగ్గరుండి చేయిస్తా. ఈసారి వంటోళ్ళు ఏంటంటే కొంచెం హ్యాండ్ ఇచ్చారు, ఫంక్షన్స్ ఉన్నాయని. వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు కదా అని చెప్పి నేను బయట తెప్పించి ఇచ్చేయటం నాకు అట్లా ఇష్టం లేదనమాట. నేనే ఇలా చేస్తూ ఉంటాను అనమాట. స్వీట్లు చేసాను, ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేసాను. వాళ్ళకు కూడా కస్టర్డ్ బ్రెడ్ అడిగారు. సో చేయక తప్పదు కదా. కష్టం అనుకుంటే ప్రతిదీ కష్టమేనండి. కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరిస్తే అంత ఈజీ. సో ఇవాళ జరిగే బర్త్డే పార్టీ సీసీ కెమెరాలో అయితే రికార్డ్ అవుతుంది. నేను మళ్ళీ అన్ని చూపించేస్తాను. సో ఇప్పుడైతే నేను కొంచెం బిజీ. కాజు పన్నీరు అలానే బిర్యానీ అవుతుంది. కొంచెం ఇప్పుడు సీసీ కెమెరా ఆన్ చేసి అసలు ఏం జరుగుతుంది, ఎవరెవరు వచ్చారో చూసేద్దాం. ఓకేనా? బాయ్ అండి. ఎవరైనా సరే ఏ పని అయినా సరే కష్టపడండి, ఇష్టంగా కష్టపడండి. ఫెయిల్యూర్ వచ్చిందని మాత్రం బ్యాక్ స్టెప్ వేయకండి. 100 మంది 100 రకాలు అనుకుంటారండి మనని. అసలు మీరు అవేమీ పట్టించుకోవద్దు. మన దారి ఏంటి, ఎవరి వెనకన్నా ఉంటేనే ముందుకెళ్ళగలం. 100 మంది ఫ్రీగా సలహాలు ఇస్తారు. ఏది కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినప్పుడే మాక్సిమం మనకు సక్సెస్ దగ్గర దారి ఈజీ దారి అయిపోద్ది అనమాట. అదిగోండి ఇప్పుడే సీసీ కెమెరా ఆన్ చేసా. వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ బ్యానర్ కట్టుకుని ఏదో రెడీ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ వచ్చి స్టార్ట్ అయ్యే లోపు నేనైతే ఇవన్నీ రెడీ చేసుకుని వేడివేడిగా తీసుకుని వెళ్ళిపోతాను అనమాట. సో మీకు ఎవరికైనా పార్టీ కావాలన్నా మమ్మల్ని అడగండి. ఈ లోపు అయితే ఇక్కడ నా కాజు పన్నీర్ కర్రీ అలానే వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. వాళ్ళందరూ వచ్చే లోపు నేనైతే ఇవన్నీ రెడీ చేసుకుని వేడివేడిగా తీసుకెళ్ళిపోతా. ఏ చిన్న పార్టీ కావాలన్నా సమయ పార్టీ హాల్ రెడీగా మీకోసం ఉంది. మేమున్నాము మీకోసం. మీకు ఎలా కావాలన్నా ఏది కావాలన్నా అరేంజ్ చేసి ఇవ్వడానికి మేమైతే రెడీగా ఉన్నామండి.